హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఎదురు చూస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ అనేది వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద టచ్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పాపప్ అవుతుంది న్యూ అని చెప్పేసి, దీని మీద టచ్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఎంబీసీనా, బీసీ ఫెడరేషనా, మైనారిటీనా, క్రిస్టియన్ మైనారిటీనా, మీ యొక్క క్యాస్ట్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే బీసీ కాబట్టి ఇక్కడ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసినట్టయితే మనకి పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ ఇంకొక పేజీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేరుని ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీ యొక్క పేరును ఇవ్వండి. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుంది. నేనైతే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వగానే లోడింగ్ తీసుకొని మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది. ఈ అన్ని డీటెయిల్స్ నేను మీకు చూపించకూడదు కాబట్టి బ్లర్లో చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది. ఆరో మార్క్ మీద టచ్ చేసినట్టయితే ఇండివిజువల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీదనే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సహాయ రకము అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, మనకు బ్యాంకు ద్వారానే వస్తుంది కాబట్టి దీనిని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెక్టార్ అనే ఆప్షన్ వచ్చింది, దీన్ని ఆరో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇందులో ఉన్నటువంటి సెక్టార్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇందులో నేను థర్డ్ ఆప్షన్ని యానిమల్ ఇది ఉంది కదా, థర్డ్ ఆప్షన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. నాకు ఆ సెక్టార్ కావాలి కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే నేను ఫస్ట్ ఆప్షన్ బఫెల్లెస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ యొక్క యూనిట్ వాల్యూ అనేది కూడా చూపిస్తుంది. ఈ యూనిట్కి కనిష్టం 2 లక్షల రూపాయలు వస్తుంది, మ్యాక్సిమం 4 లక్షల రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఈ 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల మధ్యలో ఎంతైనా అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదంతా కూడా అధికారులు మిగతా ప్రాసెస్ అంతా చేస్తారు. ఇక్కడి వరకు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 లొకేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క జిల్లా వివరంతో సహా పంచాయతీ, మండలము, విలేజ్ పూర్తి వివరాలు అనేది కూడా ఈ ఫస్ట్ లొకేషన్ డీటెయిల్స్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గానే ఇచ్చాము కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు, మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది ఉండడం జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం యూనిట్ కాస్ట్ 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఉంది కాబట్టి మీరు 4 lakhs అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్సిడీ రూపాయలు అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 4 lakhsకి మనకి 60% సబ్సిడీ అనేది వస్తుంది. అంటే 2,40,000 రూపాయలు అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఇది సబ్సిడీ. ఇక్కడ బ్యాంక్ లోన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 1,60,000 అనేది మెన్షన్ చేయండి 4 lakhsకి. ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో సబ్సిడీ పోను రిమైనింగ్ అమౌంట్ ఉన్నటువంటి దానిని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తము 4 lakhs కాబట్టి 4 అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అని చెప్పేసి ఉంది కదా, మీ యొక్క బ్యాంక్ ఏంటి, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ వివరాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్, మీ యొక్క బ్యాంక్ యొక్క బ్రాంచ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ యొక్క IFSC కోడ్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాన్ నెంబర్, మీకు పాన్ కార్డు ఉంటుంది కదా, పాన్ నెంబర్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే
అప్లికెంట్ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరాలు మనం ఇందాకే ఇచ్చాము, పేరు ఇచ్చాము, ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ వచ్చింది, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఇచ్చాము. ఇక్కడ ఇవ్వవలసినవి ఏంటి అంటే ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా జెండర్ మేలా ఫిమేలా ఇవ్వాలి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో అని ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ రూరల్ ఏరియా పట్టణము అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారా మీరు, లేదు అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నారా అనే డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ క్యాస్ట్, మీ యొక్క కులము బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఇవ్వాలి. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ హ్యాజ్ పర్ కాస్ట్, మీ యొక్క క్యాస్ట్ పత్రంలో ఏ విధంగా పేరుంటే ఆ యొక్క పేరుని ఇవ్వండి. సబ్ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో చాలా కులాలు ఉంటాయి కదా, ఆ యొక్క కులం ఏంటి అనేది మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్, విద్యార్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే యారో మార్క్ మీద టచ్ చేస్తే ఇక్కడ చాలా రకాల విద్యార్హతలు ఉన్నాయి. 8th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మీరు దాన్ని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇవ్వాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉంటే ఆ యొక్క పేరుని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ మీది ఎంత ఉంటే సర్టిఫికెట్లో 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉంటుంది కదా, అది రాయండి. ఏజ్, ఇక్కడ మీ వయసు ఎంత అయితే అంత రాయండి. నెక్స్ట్ వచ్చేసి సంవత్సర ఆదాయం మీ ఇన్కమ్ సర్టిఫికెట్లోనే ఉంటుంది, మీకు ఎంత ఉంటే అంత రాయండి. మొబైల్ నెంబర్, ఇక్కడ సెల్ ఫోన్ అనేది మీ నెంబర్ని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది, రెండవ మొబైల్ నెంబర్ మీ ఫ్యామిలీలో ఉంటే అది ఇవ్వండి. ఇక్కడ ఆక్యుపేషన్, వృత్తి, మీరు ఏం చేస్తారు, చదువుకుంటున్నారా లేదు చదువు అయిపోయి వేరే పనులలో ఏమైనా ఉన్నారా అనేది క్లియర్గా ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే అడ్రస్, ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క పూర్తి అడ్రస్, విలేజ్, మండల్, జిల్లా, ఈ పూర్తి అడ్రస్ని ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ చివర్లో బెనిఫిషరీ ఫోటో, లబ్ధిదారుని ఫోటో అడుగుతుంది. ఇక్కడ మీరు ఫోటోని ఇవ్వవలసి ఉంటుంది. ఎంత సైజులో ఇవ్వాలి అంటే ఇక్కడ 50 కేబీల నుండి 500 కేబీ దాటకూడదు అని చెప్పేసి ఉంది. ఈ సైజులోనే మీరు లబ్ధిదారుని ఫోటో ఇవ్వాలి. అదేవిధంగా పాన్ కార్డు ఫోటోను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ 2 టిక్ మార్క్స్ అనేది బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్లో 2 టిక్ మార్క్స్ అనేది ఇక్కడ టచ్ చేసినట్టయితే టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు చివర్లో ప్రివ్యూ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు ఒక ఫామ్ రూపంలో కనిపించడం జరుగుతుంది. ఈ ఫామ్లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఏదైనా తప్పు ఉందా అనేది క్లారిటీగా చూసుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా క్లారిటీగా మీరు దాన్ని చూసుకోవాలి ఉంటుంది. ఆ విధంగా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ విధంగా చూసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూసుకున్న తర్వాత ఏదైనా తప్పు ఉంటే కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోండి. తప్పేమీ లేనట్టయితే ఎడిట్ పక్కనే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయిపోయి మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు చేసినటువంటి ప్రతి ఒక్కరి అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. ఈ విధంగా మీరు దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొబైల్లోనే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా నాకు చేయరాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలోని నెట్ సెంటర్కి ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఒక 50-100 తీసుకొని మీకు ఈ అప్లికేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకొని ఈ రుణాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూడడం కోసం, మన వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.